మన లోకెన్స్ అయితే స్టార్ట్ చేస్తున్నాం. మన షెడ్ అయితే కట్టడం స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. బండి వెళ్తుంది. మనకి కొంచెం గ్యాప్ వదిలేము అనమాట. లోపల జర సామాన్లు ఉంటాయి. నరేష్ భాయ్ అయితే స్టార్ట్ చేసిండు, ఫీల్డ్లోకి దిగేసిండు, దన్న కట్టేస్తుండు. చూడు ఆడ బీరుబాయ్ కడుతుండు. వీళ్ళు అందరు కడుతురు. మా యూత్ స్టార్ట్ చేసేసిండు కట్టడు. ఫుల్లీ డిస్కషన్ నడుస్తుంది. మా బీబాయ్ కూడా ఇంటలేడు, గుంజుతుండు. ఏయ్ స్మైల్ ఇచ్చేసి చిన్న వీడు ఇంత కష్టపడు. స్కూల్లో కూడా కష్టపడాలి ఇంతకన్నా. వీడు గణేష్ ఇంకా కష్టపడుతుండు. గట్టిగా ట్రీ లాస్ట్ ఇంత కింద పడకు. మొత్తం కట్టెలైతే నించోబెట్టారు గాయస్. ముంగడికైనా చూసుకుందాం మనం ఒకసారి. ముంగడ చూద్దాం. ఫ్రంట్కైనా చూడరు. ఇంత ఆనం ఉంటుంది మన గణేశుడు. ఈ గ్యాప్లో మొత్తం వస్తుంది. అటు కట్టె పూజ మన మధ్యాహ్నం జరిగింది, అది ఉంది. ఇట్లా మొత్తం ఉంటుంది. కట్టెలను తెచ్చేసుకున్నాం. మనోడు అవుట్ఫిట్ మార్చేసాడు మధ్యాహ్నానికి. ఇప్పుడు దన్నదాన నడుస్తున్నాయి కాయస్ పనులని. వాన మొగులేంది, మళ్ళీ వాన ఇట్లా పడుతుందేమో. ఓ ఇష్టమే అవుతాడు. మాంద గుంజినట్టే గుంజుతారు. కట్టేసినవారా నరేష్? మొత్తం ఊసలేడు, ఐస పడుతుండు. ఓ మా యూత్ లీడర్ కడుతుండు చూడండి. అరే ఎక్స్ప్రెషన్ మార్చిరా. మధ్యలో కట్ట అయితే కడుతురు అనమాట. మధ్యలో కట్టే పెడుతురు. ఇంతసేపు పెట్టదు అనుకోరు. మళ్ళీ ఏందో ఇంకా షెడ్ సరిపోతుందని అయితే మధ్యలో కట్ట అయితే పెట్టేస్తారు. మన విష్ణుబాయ్ ఏమో మట్టేస్తుండు, మన బన్నీబాయ్ ఏమో కొడుతుండు, మన యూత్ లీడర్ ఏమో అక్కడ కూర్చొని ఆర్డర్లు వేస్తుండు. అన్నా నీ చెయ్యి పైన ఉంది. నీ చెయ్యి మళ్ళా చూసుకో, మళ్ళీ పెళ్ళి కూడా కాలే. గాయస్ మనలో అయితే స్టెంట్లు చేస్తారు మీద కట్టెలు కట్టనీకైతే మాత్రం. చూడండి అప్పుడే సాంగ్ కూడా దనదన అవుట్ఫిట్ మొత్తం అవుట్లైన్ మొత్తం వేసేసుకోరు. ఇంకా మీద కట్టెలు కడుతున్నారు. మ్యాక్సిమం రేపు సాయంత్రంలో కూడా అయిపోతుంది అవుట్ మొత్తం. బయట మొత్తం కట్టెలని అయిపోతుంది. మంచిగా వస్తుందండి. చూడండి విష్ణువాడు అయితే ఈరోజు బర్త్డే అనమాట. బర్త్డే పూట కూడా మనోడు పని చేస్తుండు వినాయకునికి. కట్టెలైతే కోస్తున్నాం. ఇది టెంట్ అడ్డం వస్తుంది, మళ్ళీ కవర్ వేస్తుండే, అందుకే కట్టెలు కోసేస్తున్నాం. చూడరి ఎయ్ వేడి ఉందా? వేడి అయింది గాయస్. కట్ట అయితే కాబట్టి అడుగుతున్నాం. Tecnologia.
కత్తి వేడి కాగానే మళ్ళా జర మంచిగా పెడుతున్నాను. కొసే దాని కొసే ఇచ్చినావు ఇంటలేడు ఇచ్చినవాడు తెగే వరకు కావాలంటుండు. కలర్ పడ్డదా ఇంకా మెల్లగా బర్త్డే ఫోటో కూడా పనిచేస్తుంది మనోడు. అట్లా ఉంటుంది మనతోనే, అట్లుంటుంది మనతోని ముచ్చట. మొత్తం దుమ్ము పడుతుంది, ఇరగొట్టేద్దాం. మన విష్ణుని పవర్ చూసారా, కొయ్యాల్సిన అవసరం ఇరగొట్టేసి వచ్చేస్తుంది. అదేదా జర మధ్యలో లౌడ పని చేద్దాం. మిగతా అందరు కింద తడకలు కడుతురు గాయస్, కింద తడకలు కడుతురు. శివబాయి ఇంకా అందరూ కింద తడకలు కడుతురు. బండి బయట వస్తుంది, పని అవుతుంది అయితే లేదా. ఇంకొక స్టార్ట్ చేసేసిండు. మీకు ఒకటి చెప్పాలంటే ఇక్కడ నైట్ కట్టినాం గాయస్ గుడిసి అయితే. అదైతే వీడియో తీయలే కానీ కొంచెం అయితే తీసినాం, కట్టలు మీద పడుతుంటే అదైతే పెడతా. మీద అట్టలేస్తున్నాం, దీని మీద అట్టల మీద తడకలేస్తాం అనమాట జర సపోర్ట్కి. ఇప్పుడు బాణాడు తీసుకుని కత్తి మొత్తం చాలా స్పీడ్ అవుతున్నాయి గాయస్ పనులు అయితే. రేపు నైట్ వినాయకుని తెద్దామని ప్లాన్ అయితే ఉన్నాం. ఇంకా అది ఎప్పటివరకు అయితే చూడాలి. ఇంకా మేము మీదైతే ఉన్నాం, ఇంకా కింద అందరు తడకలు కడుతురు. అయిపోయింది మ్యాక్సిమం పని అయితే ఎంత అయిపోయింది. కవర్ తడకలు కట్టేసి కవర్ వేసాడు ఇంకా. సో గాయస్ ఈరోజు అయితే మన గుడిసె అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే మీకు మొత్తం చూపించేస్తాం అన్నమాట. మన విష్ణుబాయ్ కూడా ఉన్నాడు ఇక్కడ. గుడిసె అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా రేపైతే మనం గణేష్ని తీసుకొచ్చేసాం. ఇంకా ఈ వీడియో అయితే పెట్టేసి ఒకటి మళ్ళీ గణేష్ని తెచ్చి ఇంకో వీడియో లెక్క పెడతా. మొత్తం ఈ గణేష్ని తెస్తున్నప్పుడు మొత్తం ధూళి పెట్టుకొని మొత్తం ఏమేమి స్టార్ట్ అయినప్పటికీ అలా తీసుకొస్తుంటే ఏమేమి చేస్తాం అన్నీ చూపించేస్తాం అనమాట. ఇప్పుడైతే మన షెడ్ కంప్లీట్ అయిపోయింది చూడండి. మొత్తం కవర్లు కప్పేసినాం మీద మొత్తం సైడ్లకి. ఇంకా మొత్తం రేపైతే మన వినాయకుడు వచ్చేస్తాడు. ఇంకా వినాయకుడు రాగానే డెకరేషన్ అవన్నీ అవుతుంది. మన వాళ్ళు అయితే లోపల కడతారు, మన యూత్ లీడర్ కడుతున్నాడా. మిగతా వాళ్ళందరూ వేరే సామాన్ తీసుకురానికి వేరే డెకరేషన్ బట్ట అవన్నీ. ఇప్పుడు ఇంత ఖాళీ ఉన్న గుడిసె రేపైతే రెండుగా ఉంటుంది అనమాట. మొత్తం రేపైతే కుల్లవ్వదు, అందరు కిందనే ఉన్నారు. చూసారా గాయస్ మన గుడిసె అయితే కంప్లీట్ అయిపోయింది ఆల్మోస్ట్ అయితే. ఇంకా మన రేపు మన గణేష్ రేపు రాగానే మొత్తం అయితే చూపించేస్తాం అన్నమాట. మొత్తం మన వినాయకుడు అయితే ఖాళీ అలా ఉంటుంది. మొత్తం వినాయకుడు మొత్తం వచ్చినప్పటికీ మొత్తం చూపించేసి ఒక బ్లాగ్ లెక్క పెట్టేస్తాం అన్నమాట. ఓకేనా.